ఇట్లా పుట్ట ఇట్లా తిరిగినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బ్రదర్ అయితే ఫారెస్ట్కి వచ్చాడు. ఫారెస్ట్కి ఎందుకంటే ఈ పుట్ట దీంట్లో అయితే తేనె ఉందనేసి మా బ్రదర్ అయితే తోడుకొని వచ్చినాడు. తేనె తీయడానికి అయితే మేము ఈరోజు అయితే ఇక్కడ వచ్చినాం ఫ్రెండ్స్. అదో మా బ్రదర్ అయితే చూస్తున్నాడు చూడండి. మాకు తేనె అంటే చాలా మంచిది కదా, మన ఫుడ్లో కానీ ఏదైనా ఆయుర్వేద మెషిన్లోకి అయితే మనకి ఫారెస్ట్ పుట్ట తేనె అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చూడండి మా బ్రదర్ ఇక్కడ చూశాడంట, చూసి కూడా చాలా రోజులు అయింది. నాకు కావాలంటే మా బ్రదర్ అయితే నేనైతే చూసినాను అనేసి ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, చాలా టైం అయింది ఇక్కడ లోపలికైతే వచ్చే ముందుకి అయినా కానీ వచ్చాము ఇప్పుడైతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బ్రదర్ అయితే అక్కడ చూస్తున్నాడు, ఉందంట ఫ్రెండ్స్ అక్కడైతే లోపల. కానీ ఏమంటే పుట్ట తేనె చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నేచురల్గా మనకు ఫారెస్ట్లో దొరికేది ప్రతి ఔషధం అంటే చెట్ల నుంచి సేకరించే ఆ పువ్వులని మకరందాన్ని, అలాగే మనకి మెడిసిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మెడిసిన్స్ ఫారెస్ట్లో ఉంటాయి. ఆ మెడిసిన్లో వచ్చే పువ్వులు కానీ వాటిలో నుంచి తీసే ఇది సేకరించిన అని మనకైతే చాలా వరకు మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నేనైతే మా బ్రదర్ని అయితే ఒక 20 days నుంచి అడిగాను, నాకైతే ఈరోజు హనీ కావాలి, నాకు వేరే వాడాలి, నాకైతే హెల్త్ కొంచెం ఉంది, దానివల్ల వాడితే మంచిదని చెప్పినారు. అంటే అయితే పుట్ట తేనె చూశాను, అయితే చూద్దామనేసి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి పుట్ట దగ్గరికి అయితే పోతున్నా. మా బ్రదరు వచ్చిన పని వదిలేసి కట్టెలు కొట్టడానికి దిగారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పుట్ట అంటే పుట్ట తొర్రలు చూడండి, తొర్రలు ఇలాంటి తొర్రలనే తేనె తుట్టి అయితే పెడుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఉందంట. నాకైతే ఆ హనీ బీసు అటాక్ చేస్తాయని భయంతో దూరంగా ఉన్నాను. అయితే లైట్గా ఒకటే పడుతున్నాయంట ఫ్రెండ్స్. చూడండి ఇక దీని లోపల అయితే ఉందంట ఫ్రెండ్స్. కానీ మేమైతే ఏమి తీసుకురాలేదు, ఏమో పైనే ఉంటుంది అలాగా ఈజీగా తీసుకోవచ్చు అనేసి వచ్చినాము. మనము పుట్టని కొంచెం తవ్వి తీసుకుంటే దొరుకుతుందంట. దీంట్లో ఉంది లోపలైతే. మేమైతే ఈరోజు అయితే తేనె అయితే ఎంతో కొంత తీసుకుంటాం, మిగిలింది రేపు తీసుకొని పోతాం ఫ్రెండ్స్. చూడండి ఇది పుట్ట.